మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. మెగాస్టార్ చిరంజీవి ఫారెన్ వెకేషన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకోగానే చిరుని రిపోర్టర్లు కలిశారు. బాలకృష్ణ కామెంట్స్ పై మీ స్పందన ఏంటి అని అడిగారు. అయితే దీనిపై స్పందించేందుకు చిరంజీవి ఆసక్తి చూపలేదు. చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పాను అని మాత్రమే ఆన్సర్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్ అని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చర్చ సందర్భంగా బాలకృష్ణ గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అందులో భాగంగా చిరంజీవి ప్రస్తావన వచ్చింది. అవి తీవ్ర దుమారం రేపాయి. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ భారీ లేఖను విడుదల చేశారు. ఆ తర్వాత ఏపీ స్పీకర్ బాలకృష్ణ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారు. అందువల్ల చిరంజీవి ఇక ఈ విషయంపై మరింత వివాదం వద్దు అనుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భంలో కరోనా సమయంలో సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావించారు. బాలకృష్ణ మాటల్లో చిరంజీవిని అవమానించే రీతిలో వ్యాఖ్యానించారని వివాదం రేగుతోంది. దీనిపై ఇప్పటికే చిరంజీవి సైతం రియాక్ట్ అయ్యారు. ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అందులో అసెంబ్లీలో బాలకృష్ణ ఒకంత వ్యంగ్యం మాట్లాడటం టీవీలో చూశాను. నా పేరు ప్రస్తావన వచ్చినందువల్ల వివరణిస్తున్నాను. నన్ను లంచ్కి రావాలని జగన్ స్వయంగా ఆహ్వానించారు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాను. మాకు కలిసే సమయం ఇస్తే ఇండస్ట్రీ ప్రతినిధులందరితో వస్తామని చెప్పాను. కరోనా కారణంగా 5గురితో మాత్రమే రమ్మని సూచించాను. మేము 10 మంది వస్తామని చెప్పగా ఆయన సరే అన్నారు. ఆయన డేట్ ఫిక్స్ చేసి రావాలని చెప్పారు అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్న ఆయన ఈ రోజు హైదరాబాద్ తిరిగి వచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.